వచ్చాను. అక్కడ చెప్పిన రీతిగా లాస్ట్ ఇయర్ నీవు వాక్యం చెప్పడానికి రావాలమ్మా అని చెప్పినప్పుడు ఆల్రెడీ డేట్స్ ఫిల్ అయినాక దుబాయ్లో 2 months ఉంటాను అని చెప్పాను. ఏదైనా దేవుని చిత్తము, ఈ దినము నీ మధ్య నిలబడటకు దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ దినాన హార్వెస్ట్ ఫెస్టివల్, ఉమెన్ హార్వెస్ట్ ఫెస్టివల్, కోతకాలపు పండుగ. కోతకాలపు పండుగ. ఈ యొక్క కోతకాలపు పండుగ వాక్యానుసారముగా లేఖనములను అనుసరించి మనం ఏ విధంగా జరిగింది మన పితరుల కాలం నుంచి ఈ కోతకాలపు పండుగను మనం ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నాం, ఏ విధంగా ఆచరించాలి కడవరి దినాలలో అనేది వాక్యానుసారంగా మనము ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగంలో మలాకి ప్రవక్త చేత మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మరొక మారు చదువుకుందాము. నా మందిరములో ఆహారము తినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. సర్వ సృష్టికి ఆధారభూతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము ప్రభువా. ఏ యోగ్యత లేని వారము ప్రభువా, ప్రేమని హేతువు చేత మీ ప్రియకుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి సిలువ మరణ పునరుద్ధానము ద్వారా నా మా పాపములని విమోచించి ప్రభువా నీ ప్రియ బిడ్డలుగా ప్రకటించు స్త్రీల సమూహము, ఆ సమూహములో మమ్మల్ని ఐక్యపరిచిన దేవా, ఏమి రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభువా. నీకు స్తోత్రము. మా మరణ పర్యాంతం వరకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన రుణస్థులమై ఉన్నాము ప్రభువా. నీకు స్తోత్రము. పరిశుద్ధుడా, ఈ దినము కోతకాలపు పండుగ గురించి నాతో మాతో సూటిగా ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడమని అడుగుచి ఉన్నాను. నీ మెల్లని స్వరముతో ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకమని అడుగుచి ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రము. వాక్యానుసారమైన జీవితం, నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో ఇక్కడున్న ప్రతి ఒక్క శ్రీమూర్తిని మీరు ఆయుధపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మలాకి గ్రంథము పాత నిబంధన పుస్తకములో చివరి పుస్తకం. ఈ చివరి పుస్తకము తర్వాత మత్తయి సువార్త వరకు ఒక నిశ్శబ్ద కాలం. నిశ్శబ్ద కాలానికి ముందు ఒక హెచ్చరికతో కూడినటువంటి వాక్కులు పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఉన్నాడు. నేను మనతో కూడా మాట్లాడుచు ఉన్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధులలోనికి మీరు తీసుకురండి. 10వ భాగము నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీరు తీసుకుని రండి. తీసుకుని రండి అంటే తీసుకురావడం లేదా? ఎందుకంత సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? చూడండి 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనగా వాటిని త్రోసి వేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుతామని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఏమి దొంగతనం చేశారండి? ఏమి దొంగతనం చేశారు? దేవుడు మనకిచ్చినటువంటి ఆకాశపు వాక్యుడు ఏమంటూ ఉన్నాడు? 10వ భాగం మీరు నా మందిరానికి వాసింది మీరు నాకు ఇచ్చారంటే ఆకాశపు వాక్యుడిని విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు మీ పట్ల నేను కృపరింపచేస్తాను. అసలు ఆకాశపు వాక్యులు ఎందుకు విప్పడం లేదు? ఆశీర్వాదాలు, మన ఊహకు మించిన ఆశీర్వాదాలు దేవాతి దేవుడు ఇవ్వాలని ఆశపడుచు ఉన్నాడు. ఎందుకు కోల్పోతున్నామంటే ఏం చేస్తున్నామంట?
దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాన్ని దొంగిలుతున్నారంట. మీరు ఆ యొక్క అతిక్రమం చేయడాన్ని బట్టి దేవాది దేవునికి ఉగ్రతను పొందుకున్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు. మీరు మరలా నా వైపు మళ్ళీ వాక్యానుసారమైన జీవితం, ఆజ్ఞను గైకొని మీ పితరుల వలె కాకుండా మీరు మరలా నా తట్టు మీరు తిరిగినట్లయితే మరలా నేను దీవించడానికి సిద్ధముగా ఉన్నట్లు వాక్యము దేవాది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. పండుగ గురించి మనం ఆలోచన చేసినట్లయితే కోతకాలపు పండుగ కావచ్చు, కృతజ్ఞతార్పణల పండుగ కావచ్చు. మొదటిలోనే మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదేను తోటలో నోటి మాట ద్వారా సమస్తమును కలుగజేశాడు పరమతండ్రి కదా. కానీ ఆ ఏదేను తోటలో ఆయన పోలికలో ఆయన స్వారూప్యమందు ఒక సంఘాన్ని కూడా నిర్మించాడు. ఏదేను తోటలో ఆదాము అవమలను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామం ఉంటారో అదే సంఘము. ఏమండి, ఎక్కడ 2-3 అది ఎక్కడున్నారు? ఏదేను తోటలో ఉన్నారు కదా. ఆలోచన చేసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఏమంటున్నారు? బుద్ధి జ్ఞానమే కాదు, సర్వ సంపదలు. అందుకే దేవోక్తులు నేర్పించింది తన తల్లి, ఏ కుమారుడా బత్షెబా అదేవిధంగా దావీదు చేసినటువంటి అపరాధములను బట్టి భయంకరమైన శ్రమలు అనుభవించారు. మా వలె మా కుమారుడు ఉండడానికి వీలు లేదు. దేవోక్తులు లేవియోరుకు నేర్పించినటువంటి దేవోక్తులంట కదా. ఆయన అంటూ ఉన్నాడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘముతో కూడా 2వ అధ్యాయం 3వ వచనం బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. ఏమండి, పూర్వము నేను దోషకుడని హింసకుడను హానికరుడను సంఘాన్ని నాశనం చేయడానికి ఆ యొక్క శిష్యులను చంపడానికి ఏమాత్రం వెనుకాడని నేను ఇప్పుడు మాట్లాడుచు ఉన్నాను. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనకే ఉన్నాయి. అంతేకాకుండా 119వ సంకీర్తన 14వ వచనం సర్వ సంపదలు ఆయనకే ఉన్నాయి. ఏమున్నాయంట? సర్వ సంపదలు కదా. ఏ సంపద కోసం మనం ప్రయాసపడుతున్నాం? ఏదైనా తోటలో ఒక సంఘం ఉంది, ఒక కుటుంబం ఉంది. అక్కడ ప్రారంభంలోనే ఒక కానుకల పండుగ జరిగింది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము మన క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, వ్యక్తిగత జీవితాలలో కావచ్చు, ఈ కృతజ్ఞతార్పణ అనేది సంవత్సరాంతం వరకు మనం చెల్లించాలి. ఎప్పటి నుంచి? సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు కృతజ్ఞత చెల్లించాలి. ఇందాక అక్క అన్నారు, అక్క ఏంటి ఈ కలర్ శారీ కట్టుకున్నారు, పట్టు చీర కట్టుకోవచ్చు కదా అని నేను ఉండబట్టలేక అనేసాను. అక్క అన్నారు కొత్త చీరే కట్టాలి నేను, ఎందుకంటే ఇంతకు ముందు చీరలన్నింటి పాతవి కదా, పాతవి అంతే కదా. ఒకసారి కట్టింది ఏదైనా పాతదే, కొత్తది ఇప్పటి వరకు నేను కట్టనటువంటిది. కృతజ్ఞతార్పణల జనవరి మాసం నుంచి ఈ మాసం వరకు దేవాది దేవుడు మనకు అనేకమైన మేలు చేశాడు. ఆయన ఇచ్చ కాపుదల మనకు తోడుగా ఉంది. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఘనమైన ఆశీర్వాదం ఎన్నో ఇచ్చాడు. ఎన్ని మాసాలు? ఈ అన్ని మాసాలలో చేసిన మేలంతటిని బట్టి ఈ దినము స్త్రీలందరూ కూడా కృతజ్ఞత చెల్లించాలి. మొదటిగా పంచకాండములలో ఆదికాండం మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కృతజ్ఞత అర్పణ చెల్లించారు. ఇద్దరు ఎవరండి? అన్నదమ్ములు చెల్లించారు కదా. ఆదికాండము 3వ అధ్యాయము చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము ఇక్కడ 2 వ్యక్తులు అర్పణ చెల్లించారు కదా. 2 వ్యక్తులు అర్పణలు చెల్లించారు. ఏ అర్పణ లక్ష్యం పెట్టాడనేది ఈజీగా చెప్పేస్తాం. సండే స్కూల్ బిడ్డలు కూడా చెప్తారు కదా, మనమే కాదు సండే స్కూల్. ఏబేలేమో హృదయపూర్వకంగా అర్పణించాడు, కయ్యేలేమో హృదయం దేవునికి దూరంగా ఉంది కదా. కానీ ఇక్కడ లేఖనము చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే 3వ అధ్యాయం 4వ వచనం కొంతకాలము గడిచిన తరువాత. ఏ కాలము గడిచిన తరువాత? కొంతకాలము గడిచిన తరువాత పొలములో కొంత దేవునికి ఇచ్చారంట. ఎంతకాలం గడిచిన తర్వాత? ఇవ్వచ్చులే 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 ఇవ్వచ్చులే. మనం చెప్తాం కదా, ముసలమ్మ చెట్లు, కుంటే సాగులు, మనకే చాలా బాగా అవి దేవుని లేఖనములు కదా. కొంతకాలము గడిచిన తర్వాత
కయ్యనైతే కొంతకాలము గడిచిన తర్వాత కొంత దేవునికి ఇచ్చాడు. చదవండి ఆ లేఖనం ఒకసారి చదవండి. ఆయన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు ఇచ్చెను. మరి హేబేలుగా ఇచ్చాడు. చూడండి ఒకసారి. హేబేలు కూడా తన పంటలో మందలో తొలుచూలిగా పుట్టినటువంటి క్రొవ్విన వాటిని ఏంటండి, హేబేలు కూడా కొంతకాలము గడిచిన తర్వాత కొంత అని చెప్పి మాట్లాడలేదు. హేబేలు కూడా ఇచ్చాడు. హేబేలు కూడా ఇచ్చాడు, కానీ కొంతకాలము గడిచిన తర్వాత ఇచ్చినట్లు లేఖనం చెప్పడం లేదండి. అందుకని కయ్యను అర్పణ దేవాతి దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను దేవాతి దేవుడు అంటే వెంటనే ఎప్పుడైతే ఇంకా ఆ సంపద కావచ్చు, జీవనోపాధి కొరకు మనం ఏమి ప్రయాసపడుతున్నామో, కొంతమంది వ్యవసాయం కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏది ప్రథమ ఫలము 10వ భాగము మనము దేవునికి ఇవ్వాలి. ఏంటంటే ఏమిచ్చాడు? తొలిచూలు వాటిలో క్రొవ్వినటువంటి వాటిని, చాలా బలమైనటువంటి వాటిని ఎవరికి తీసుకొచ్చాడు? దేవుని యొక్క మందిరానికి ఇచ్చాడు. అందుకని అతని అర్పణను దేవాతి దేవుడు, అతనేమో చాలా వ్యసనపరుడే ఏం చేశాడండి? చాలా వ్యసనపరుడయ్యాడంట. చాలా బాధపడుచు ఉన్నాడంట. ఎందుకు బాధపడుచున్నాడంటే, నా సహోదరుడు అర్పణ లక్ష్య పెట్టడం ఏంటి, నా అర్పణ లక్ష్య పెట్టడం కూడా కాదు, నా అర్పణ లక్ష్య పెట్టలేదు. అదేవిధంగా నా సహోదరుడు అర్పణ కూడా లక్ష్య పెట్టకూడదు కదా. ఇక్కడ ఏమొచ్చిందంటే ఒక అసూయ వచ్చింది. ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఇక్కడ తన అర్పణ లక్ష్య పెట్టినందుకు అసూయ కాదు కానీ, బాధపడడం కాదు కానీ, నాకంటే నా తమ్ముడు అర్పణ లక్ష్య పెట్టడమే నాకు పెద్ద కష్టంగా కనిపిస్తుంది. అందుకని 7వ వచనంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది, దాని ఎడల నీకు వాంఛ కలుగుచూ ఉన్నది. శారమ్మ గారి కంట అబ్రహాము ఎడల వాంఛ కలిగిందంట. ఇక్కడ ఏంటి? ధనము ఎడల, సిరి సంపదల ఎడల, భోగ భాగ్యము ఎడల కయ్యనుకు వాంఛ కలిగిందని లేఖనము తెలియపరుస్తుంది. సత్క్రియ, మంచి క్రియ, మంచి ఫలము నీవు నాకు ఇవ్వలేదయ్యా. మంచి వాటిని హృదయాంతరంగంలో పరిశీలించే దేవుడు కదా. విరిగి నలిగిన మనస్సే దేవాది దేవుడికి ఇష్టమైన, ఆ విరిగి నలిగిన మనస్సే నీలో లేదు. ఫస్ట్ అర్పణ అయితే ఇచ్చావు కానీ ఏదో మిస్ అవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు హేబేలు అర్పణను దేవాది దేవుడు లక్ష్య పెట్టడానికి కారణము విరిగి నలిగిన మనస్సే, హృదయపూర్వకంగా ఇచ్చినటువంటి అర్పణే దానికి కారణం. కోతకాలపు పండుగ యూదులు రమానని 7 దినాలు ఆచరించేటటువంటి వారు. దీనినే పర్ణశాలల పండుగ అని కూడా అంటారు. ఈ యొక్క పండుగను ఆచరించే సమయంలో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు. ఇప్పుడు మీరేం చెప్పారు? స్త్రీల కృతజ్ఞతార్పణల పండుగ కదా. స్త్రీల కృతజ్ఞతార్పణల పండుగ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా ఈ పండుగను అసలు ఆచరించాలి, ఆచరించడానికి ఒక క్రమం అనేది ఉంది కదండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లేఖనముల నుంచి ఒకటి తీసివేసిన పొందుపరిచిన మనకి ఏముందనేది ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా మనకి చాలా స్పష్టంగా తెలియపరిచాడు దేవాది దేవుడు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 14వ వచనములు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాము. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి ధనమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించవాలి. ఎన్ని దినాలండి? 7 దినాలు ఆచరించాలంట. ఈ పండుగ ఏ విధంగా ఆచరించాలి, ఎవరెవరు ఆచరించాలి, నియమ నిబంధనలు అన్ని కూడా దీంట్లో ఉన్నాయండి. చూడండి 14వ వచనం. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడను, నీ దాసీయును, నీ గ్రామములోనున్న లేవీయులను, యాజకులను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రులు,
సంతోషింపవలెను. విధవరాండ్రను సంతోషింపవలెను. తర్వాత ఈ వస్తువులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదిక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా 7వ దినమ పండుగ చేయవలెను. ఎవరెవరు ఆచరించాలండి? దీంట్లో ఎవరెవరు ఆచరించాలి? నియమం ఏంటి? కండిషన్స్ ఏమున్నాయి? నీ కుమారుడును కుమార్తెలను, నీ దాసుడు నీ దాసి, అంటే దాంట్లో భర్త కూడా ఉన్నారండి. దాసీలే పేర్లు పెట్టారంటే దాంట్లో భర్తలు కూడా ఉన్నారు కదా. తర్వాత ఏంటి? ఈ గ్రామంలో ఉన్న లేవీయులు, యాజకత్వాన్ని చేసేటటువంటి వారు, అంతేకాకుండా పరదేశులను, తర్వాత ఏం చేశారంటే తల్లిదండ్రులు లేని విధవరాండ్లను, ఏమండి వీరందరూ కూడా సంతోషించాలంట. ఇక్కడ మరి మనం శ్రేణమే ఉన్నాం, ఇక్కడ కదా శ్రేణమే ఉన్నాం. కానీ అంటే సమయం సరిపోదని లేకపోతే మొదటిగా స్త్రీలది చక్కగా ఒక ఘనముగా దేవుని యొక్క మహిమార్థమై జరిపించుకోవాలని, అలాగే పురుషులది కూడా వారి సమయాన్ని బట్టి చేయాలని, లేదా చిన్న బిడ్డలు ఎవరి బిడ్డలు కూడా వారి సమయాన్ని సంపూర్ణంగా చేయాలని మనం కొన్ని ఆలోచనలతో ఇలా పెట్టుకున్నాం కదా. కానీ వాక్యం ఏం చెబుతుందంటే కుటుంబ సమేతంగా నీ రక్త సంబంధికులు, నీ శ్రేయోభిలాషులు, నీ పరదేశులు, లేవీయులు, యాజకులు, ఏమని దాసీలు కూడా ఇంటిలో పనిచేసేటువంటి వారు కూడా, అంతేకాదండి ఇంకెవరు? విధవరాండ్లు కూడా ఈ కృతజ్ఞతార్పణల పండుగలో ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఒక విధవరాల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాడండి. చూడండి, ఆ విధవరాల గురించి మనం చూసినట్లయితే లూకాసు వార్త విధవరాల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4వ వచనాలను చదువుకుందాము. కానుక పెట్టిలో కానుకలు వేచిన ఎవరిని చూచారండి? ధనవంతులను ఆయన పాలు చూచాడంట. చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి అలాగే చూస్తున్నాం? కళ్ళార్పణలు ఏంటి అంటాం కదా. చాలా తీక్షణంగా హావభావాలన్నిటినీ కూడా మన వినయం, విధేయత, వస్త్రదానం ఏం చేస్తున్నామో మన స్థితిగతులను పరిశీలించే దేవుడు, దేవాతి దేవుడు. ఆకాశం నుంచి ఆయన మనోనేత్రాలు తెరిచి చూస్తూ ఉంటాడట. మనం అనుకుంటూ ఉంటాం మనం చేసేది ఎవ్వరు కూడా ఆయన ఏంటి? మనోనేత్రాలు. ఆ మనోనేత్రాలు కూడా మనకి కూడా వెలిగించబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి చదవబడినటువంటి వాక్యం? ధనవంతులను ఆయన పాలు చూచెను. అంతేకాకుండా ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఆ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నేను నిజముగా చెప్పుచున్నాను. ఏం చెప్తూ ఉన్నాడంటే ఒక సత్యవర్తనుడు, ఆయన సత్యమే చెప్తాడు. నేనే మార్గము సత్యము జీవము కదా. సత్యవర్తనుడు ఆయన ఏం చెప్తాడు? నేను నిజముగా చెప్పుచు ఉన్నాను. ఒక బీద విధవరాలు కానుక చాలా మీ అందరికంటే ఎక్కువ శ్రేష్టమైన కానుక ఇచ్చిందండి. అంతేకాకుండా చూడండి, నిజముగా చెప్పుచున్నాను, అందరికంటే ఎక్కువ వేసినని నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిన కానీ ఈమె తన జీవనమంతయు, తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసేనని నేను నిశ్చయముగా చెప్పుచు. జీవనమంతయు ఒక పని చేశారు. ఎవరు? సారెపాతు విధవరాలు కదండి. సారెపాతు విధవరాలు ఏంటి? దైవచరుడు ఎలీషా దైవచరుడు కాకి గురించి ఆలోచన చేస్తే, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత బయట ప్రపంచం ఏ విధంగా ఉందో చూడడానికి ఎవరిని పంపించారు? కాకిని పంపించారు. కాకి అవిశ్వాసానికి సాదృశ్యం కనుక యజమానుడి దగ్గర తిరిగి రాలేదు. తర్వాత పావురాన్ని పంపించారు కదా. కాకి యజమానుడి మాట, ఒక మనిషి మాటకు లోబడలేదు. కానీ కాకోలతో ఎలీషా దైవజనుడుకు ఆహారాన్ని పంపించాడు. ఏమండి? ఆశ్చర్యకరుడు. ఏదైనా చేయగలడు. ఏదైనా బడరాతి హృదయాన్ని హృదయంగా మార్చగలడు. మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యం చేయగలడు. ఆయన ఏమంటూ ఉన్నాడండి? ఏమంటూ ఉన్నాడు? లేవిలో నుంచి తన జీవనం అంతా కూడా నాకు ఇచ్చింది. ఆమె కూడా సారెపాతు విధవరాలు తన జీవనం అంతా కూడా ఇచ్చిందండి దైవజనుడికి. ఒక రొట్టె తన కుమారుడికి చేసి ఇవ్వడానికి ఆ ఇచ్చింది విశ్వాసముతో దైవజనుడి మాటకు లోబడింది. ఏమిటండి? కరువంతటిలో ఆమె సమృద్ధిని చూసింది. ఏం చూసింది? చూసింది కదా. ఒక రొట్టెని
కరువంతటిలో ఆమె జీవితంలో గొప్ప సమృద్ధి. అందరూ కూడా నిపుణే ఉంటారు కదా. విధవరాల పక్షాన వ్యాజ్యమాడుటంటే అదండి కదా. ఇక్కడ విధవరాల పక్షాన ధనవంతులందరూ కూడా ఆ కానుక పెట్టిలో ధనాన్నంతా కూడా వేస్తూ ఉన్నారు. ఇవి ఎంత భయంగా, నేను చాలా 2 కాసులు అంటే పావలాలో అర్ధ సగం కదా. 2 కాసులు అంటే ఎంత ఉన్నది? పావలాలో అర్ధ సగం అంటారు కదా. అది తీసుకుని ఆమె వేయడానికి ఎంత భయపడుతూ, ఏమండి, ఎంత భయముగా, అయ్యో నన్ను ఎవరు తక్కువగా చూస్తారేమో ఎంత. కానీ తనకున్న జీవనం అంతా కూడా ఇచ్చినందుకు దేవాది దేవ ఆమెను కనపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఆమెను మనం కొనియాడుతూనే ఉంటూ ఉన్నాం. సంతోషముతో ఇచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. ఏమండి, సంతోషంతో ఎవరు కానుకలు ఇస్తారో ఎంతో దేవుడు అని ప్రేమించారు కదా. ఆమె ప్రేమించాను, అందుకని అందరి ముందు ఆమెను కనపరిచారు. మనం ఏ విధంగా ఇవ్వాలంటే అర్పణలు ఒకసారి ఆలోచన చేసినట్లే కుటుంబ సమేతంగా వస్తూ ద్వితీయోపదేశ కాండంలో సంతోషంగా అర్పణలు ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? సంతోషంగా ఇవ్వాలి. చూడండి, హబక్కూకు గ్రంథంలో మనం సంతోషంగా కాకుండా కొన్ని చోట్ల చూస్తూ ఉన్నప్పుడు కానుకలు ఇచ్చేటప్పుడు దశమ భాగాలు చదువుతూ ఉంటారు. పేర్లు వారి కంటే ఎక్కువగా నా పేరు వినిపించబడాలి. ఏమండి, వారి కంటే ఎక్కువగా నా పేరు. చర్చిలో మందిరంలో కొన్ని మనకి మందిరానికి కావాల్సినటువంటి కొన్ని ఇస్తూ ఉంటారు, డొనేషన్స్ చేస్తూ ఉంటారు చర్చిలో ఉన్నటువంటి వాటి మీద నా పేరు చెక్కించాలి. మాకు కూడా ఒక మందిర నిర్మాణం జరుగుతుంది. దానికి కొంతమంది వ్యక్తులు వారికి నిలబడే పరిజ్ఞానాన్ని బట్టి శిలాఫలకం మీద మా పేరు వేయిస్తారా అని అడిగారు. ఏమండి, శిలాఫలకం అంటే మన పేరు అంటే అనేక మంది ముందు గణపరచబడాలని చాలా మంది విస్తారంగా వారి స్థాయికి మించిన కానుకలు ఇవ్వడానికి కూడా దర్పాన్ని చూపిస్తూ ఉంటారు. వారి స్థాయికి మించి కూడా ఆ మనిషి కంటే ఎక్కువ నేను నా పేరు వినిపించాలి అలాంటి ఆలోచనలతో కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. హబక్కూకు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనంలో గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏంటండి, మీరు ఎలా ఇస్తున్నారు కానుకలను? మీ అర్పణలు ఏ విధంగా ఉన్నాయో? మీరు నన్ను స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. రాళ్ళలో జీవాన్ని నింపుతా ఉన్నాడు. అదే జీవం ఇది. ఏమంటున్నాడు? గోడలు రాళ్ళు మొరపెట్టుచున్నవంట, దూలములు ప్రత్యుత్తరం. ఇంత చదివారు కదా, మీరు చదివినటువంటి వాక్య భాగం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలోని 9వ అధ్యాయం 7వ వచనం కాదమ్మా, చూడండి 7వ వచనం. సనుగ కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ఎంతగానో ప్రేమించుచు ఉన్నాడు. అంతేకాకుండా కింద 9వ వచనంలో అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను. ఎవరికి ఇస్తారంట? ఎలా ఇవ్వాలంట? మనం ఎలా ఇవ్వాలి? సనుగపోకుండా, ఏమండి, బలవంతంగా కాక. ఏంటండి సంఘ పెద్దల అస్తమానం ఏదో ఒకటి ఇవ్వమంటారు, అస్తమానం ఇవ్వమంటారు. చాలా మంది కూడా ఏమంటూ ఉంటారంటే దశమ భాగాలు అసలు ఎందుకు ఇవ్వాలి? దశమ భాగాలు ఏంటి? కొన్ని కోట్లు విలువైన అభివృద్ధిని దేవాది దేవుడు ఇస్తారంట. కానీ మీరు మాత్రం దశమ భాగాలు ఇవ్వడానికి చాలా ఆలోచన చేస్తారు. ఏమండి, అంటే నిర్విరామముగా దైవజనుల అభిషక్తుల గురించి ప్రార్థన చేస్తారు. కానీ దైవజనుల అభిషక్తులకు మీరు కానుకలు ఇవ్వడానికి చాలా ఆలోచన చేస్తారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీరు అంగరంగ వైభవంగా అంటారు కదా, అలాగే మీ కార్యాలు చేస్తారు. దైవజనుడికి ఇవ్వడానికి చాలా పొరచగా మన చెయ్యి ఉంటుంది. కార్యం అంతా చేస్తూ ఉంటారు. మీరు కానుక ఇవ్వడానికి దైవజనుడిని అలాగే ఆపుతూ ఉంటారు. చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. నిర్విరామముగా తన కుటుంబాన్ని మనిషి, అన్న ప్రాణాలు మనిషి, ఏమండి, ఈ దైవజనులు మీ గురించి ఎంతగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేస్తున్నారో మీకు తెలియదండి. మీకు ప్రధాన యాజకుడు మన గురించి ఎలాగ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అగ్నిలో నుంచి కొన్ని ఆత్మలైన మరణ పర్యాంతం వరకు కూడా దేవుడికి ఇష్టలుగా ఇంపైన సువాసనగా మీ జీవితం ఉండాలని. అసలు ఇంత చేసినటువంటి దైవజనులు ఏమిచ్చినా తక్కువే. నిజంగా ఏమిచ్చినా తక్కువే. ఎలా ఇవ్వాలి? బలవంతంగా ఇవ్వకూడదంట,
దేవాది దేవుడు కృపరిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కొన్ని సాకులు మనం చెప్తూ ఉంటాం కానీ లేఖనము ఈ విధంగా ఈ కడవరి దినాల్లో ఎవరైతే సాకులు చెప్తారో, ఎవరైతే కొరచ చేతితో ఉంటారో దేవుడికి కానుకలు ఇవ్వడానికి, వారి కుటుంబంలో చాలా ధనం సమృద్ధిగా ఉండదు, సిరి సంపదలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ చాలా పిసినాతనం మాత్రం పోదు. అయితే వారి గురించి ఒక లేఖనం మార్కు సువార్తలో ఒక దినానంట యేసుక్రీస్తు ప్రభువుని పరీక్షించడానికి ఎప్పుడు కూడా యేసయ్యను 3.5 సంవత్సరాల సువార్త పరిచయం పరీక్షిస్తూ ఉన్నారు. వారిలో ఎక్కువగా శాస్త్రులు పరిసయ్యులే ఉన్నారు కదా. అయితే ఇక్కడ కూడా పరిసయ్యులు హేరోదీయులు కొందరు అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని పరీక్షించాలని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము 17వ వచనం 13వ వచనంలో చూడండి. వారి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులు హేరోదీయులు కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, ఎవరిని నీవు లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మొహమాటము లేకుండా మాట్లాడతావు. ఎలా మాట్లాడతాడంట? మొహమాటము లేని వాడుగా సూటిగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు కదా. మొహమాటము లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించు వాడవు. ఏమని? కైసరుకు పన్నించడం న్యాయమా కాదా? ఏమంటున్నారండి? కైసరికి పన్నివ్వడం అనేది న్యాయమా? మీరు నన్ను ఎందుకు ఇలా శోధించి ఉన్నారు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూడండి, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. వారి వేషధారణ జీవితము దేవాది దేవుడికి మనుషుల 10 రూపాయలు లక్ష్య పెడతారు. దేవాది దేవుడు హృదయాంతరంగములను పరిశోధించేటటువంటి దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, అందుకు యేసు ఆయన వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారు నా యొద్దకు తెచ్చి చూపమని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతలు ఎవరివని వారిని అడగగా ఒక దేనారు తీసుకొచ్చారు. ఆ రూపాయి మీద ఎవరి వ్రాతుంది అని అడిగినప్పుడు కైసరివి అని. అందుకు యేసు కైసరివి కైసరులకు, దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడ్డారు. ఏం చెప్తూ ఉన్నాడండి? ఇది నీతియుక్తంగా ఇది చేయండి. ఇది చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి, నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక జ్ఞాపకం వచ్చింది. పరలోకాన్ని యేసయ్య కంటే ముందుగానే పరిచయం చేశాడు, బాప్తిసం ఇచ్చి ఉన్నాడు కదా. అయితే అనేకులకు యెషయా ప్రవచనం ఎత్తి చూపిస్తూ ప్రసంగం చేస్తూ ఉన్నారు. జనసమూహం చాలా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు బాప్తిసం తీసుకోవడం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వచ్చారు. ఏమంటూ ఉన్నారు? నాకు కూడా బాప్తిసం ఇవ్వు యోహాను అని అడుగుతూ ఉన్నారు. నీ చెప్పులను తాకడానికి కూడా నేను యోగ్యుడిని కాదయ్యా, నేను నీకు బాప్తిసం ఇవ్వడానికి ఏంటి అనేది అసలు ఆయన అడిగిన ప్రశ్నకు చాలా బాధతో వేదనతో సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నారు? యేసయ్య నీతి యావత్తు ఇది చెయ్యి. ఏం చెప్తారు? మాకు వస్తుంది కానీ ఇటు వస్తుంది, ఇటు వెళ్ళిపోతున్నాయి. ఏమవుతుంది? ఇటు సంపాదిస్తున్నాం, ఇటు ట్యాక్స్ అని చాలా ఇవ్వండి. గవర్నమెంట్ కట్టాల్సినవి చాలా కదా, అది చెప్పడానికి వీల్లేదండి. కైసరికి ఇవ్వాల్సిన ట్యాక్స్ కైసరికి ఇవ్వాల్సింది, దేవునికి ఇవ్వాల్సింది ఏమండి. మనం ఏమి కూడా కుంటి సాకులు చెప్పడానికి. ఒకసారి కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గర శిష్యులు వచ్చి మమ్మలను పన్ను కట్టమంటారయ్యా అంటే షెకెము తీసుకుని వచ్చి వారికి పన్ను కట్టమని చెప్పారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని కించపరిచే విధంగా, ఎవరి కట్టడలకు భంగము కలిగే విధంగా ఏమండి. మనకు కూడా మన భారతదేశంలో కొన్ని నియమాలు, కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను అతిక్రమించడానికి వీలు లేదు. ఇది వాక్యం చెప్తూ ఉంది చూడండి, చాలా స్పష్టం. కాబట్టి మనలో ఏముండకూడదంట? సనుగుడు ఉండకూడదంట. బలవంతంగా ఈగపోతే మన గురించి ఒక వాక్యాలు వస్తూ ఉంటాయి. ఇలా బలవంతంగా మనం ఇవ్వకూడదు. ఎలాగా? సంతోషంగా మనం ఇవ్వాలంట. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సమర్పణతో కూడినటువంటి కృతజ్ఞత చెల్లించాలి. ఏంటండి? సమర్పణతో కూడిన కృతజ్ఞత చెల్లించాలి కదా. అంతేకాకుండా
గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 14 సంఘములను స్థాపించారు. ఒక సంఘం గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మాసిదోనియా సంఘం గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యము? వారు చాలా భూ సంబంధమైన ఆస్తిపాస్తులలో, సిరి సంపదలలో చాలా బలముగా లేకపోతే చాలా ఎక్కువగా ఉన్నారు అని చెప్పడం లేదండి. ఆ సాక్ష్యం వింటే నేడు కడవరి దినాల్లో మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందనేది మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ఎలా అంట? లేవిలో నుంచి దేవాది దేవుడికి ఇచ్చాడు, శ్రమలలో సంతోషించారంట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుతున్నాను. ఆ సహోదరులారా, మాసిదోనియా సంఘములకు దేవుడు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి తెలియజేయించినాడు. ఏం చెప్తున్నాడంట? దేవుని కృపను గురించి తెలియజేస్తున్నాడంట మాసిదోనియా సంఘము. తర్వాత చూడండి, ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపాలి. ఏంటండి? అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరమైన లేమి కావచ్చు, ఏవో కష్టాలు, శ్రమ అంటే అదే కదా, వ్యాధి బాధలు, సమృద్ధి లేకపోవడం, లేమి, ఇవే కదా. మన బిడ్డల్ని చదువుకునే సామర్థ్యము, పోషించుకోలేని సామర్థ్యం, ఇవే మనకి చాలా కష్టాలు కదా. అక్కడ కూడా అదే, వారు శ్రమలలో పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. ఆ పరీక్షలో సంతోషంగా ఉన్నారంట. అంతేకాదు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు ఎలాంటి వారంట? నిరుపేదలంట. నిరుపేదలంటే దాని అర్థం ఏంటి? తినడానికి కూడా సరైన సదుపాయం లేదు, సమృద్ధి అయిన జీవన విధానం లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నిరుపేదలైన వారు ఎలా ఇచ్చారంట? దాతృత్వం. మమ్మల్ని బట్టి ఎవరు జాలి చూపించాల్సిన అవసరం లేదు. చాలా మందికి రోషం అనేది ఉంటదండి. ఏమి లేకపోయినా మనకు రోషం ఉంటది. ఒక అండ బలగము బలం ఏమి లేకపోయినా కొంతమందికి రోషం ఉంటది. ఏం చూస్తున్నాను నీకు రోషం అంటారు కొంతమంది. వారి రోషం ఏంటో తెలుసా? నా ధైర్యము నా క్రీస్తు కదండి, నా ధైర్యము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు బ్రతుకుంట క్రీస్తే, చావైతే నేను ఆయన ధైర్యం ఏంటంటే క్రీస్తు కదా. తర్వాత కింద వచ్చిన ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కైన పరీక్షలలోను పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనిచు వారు తమ తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని. ఎలా ఇచ్చారంట? సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారంట. లేవిలో దాతృత్వంతో ఇవ్వడమే కాదని సామర్థ్యము కంటే మించింది ఇచ్చారంట, మించింది. అందుకని ఆ కింద వచ్చినము, ఇదిగాక మొదటి ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఎవరికని? తమను తామే దేవునికి వారు ప్రతిష్ఠిత జనముగా ఉన్నారు. మాసిదోనియా సంఘము ఎలా ఉన్నారు తెలుసా? మనుషుల దృష్టిలో కనిపించాలని లేదండి, దేవుని దృష్టిలో వారిని వారి ఆ సంఘం అంతా కూడా ప్రతిష్ఠించుకుందంట. ఈ సాక్ష్యం ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారు మాసిదోనియా సంఘము గురించి కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నారు, కొరింథీ పట్టణస్తులతో మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? లేకపోతే మన వ్యక్తిగత సమర్పణ జీవితాన్ని బట్టి, వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి అర్పణలు మనం ఏ విధంగా ఇస్తూ ఉన్నాం, ఆ సాక్ష్యం ఏ విధంగా ఉంది? సంఘం నుంచి మాసిదోనియా సంఘం గురించి ఒక బలమైన సాక్ష్యం నిలిపిపబడింది. మరి నేడు యాజకుల నోట, ఏమని అభిషక్తుల నోట, ఈ సంఘం నుంచి దైవజనులు ఒక సంఘానికి వెళ్తారు కదా, ఆ సంఘంలో ఈ సంఘం గురించి ఒక బలమైన సాక్ష్యము ప్రకటింపబడాలి. ఏమని? ఆమె చూడండి. అంతేకాకుండా చివరికి ఒక వాక్యము, నాకు అక్క మైక్ ఇచ్చినప్పుడు సమయం ఏమి చెప్పలేదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి, మన సాక్ష్యము ఈ సంఘం పట్ల దేవాది దేవుడు మంచి సాక్ష్యము దైవజనుల అభిషక్తుల నోట ప్రకటింపబడాలి కదా. అంతేకాకుండా మనం అనుకుంటూ ఉంటాము, దశమ భాగాలు అంటే అస్తమానం అడుగుతూ ఉన్నారు కదా, మనకు ఉన్న దాంట్లో ఇస్తాము, బలవంతంగా ఎందుకు ఇలా విసిగిస్తూ ఉన్నారు అని చెప్పి కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. మనం అలాగా సనుగుకుంటూ ఇస్తే మన పరిస్థితి ఏమవుతుందో, దేవుడికి దూరస్థలముగా అయ్యి ఉన్న ఆశీర్వాదాలు కూడా కోల్పోతాము కదండి. చిల్లుకుండా ఎలా ఉంటుందండి, దానిలో నీరు పోస్తే కదా, ఎంత సంపాదించినా కూడా
అది పరుల పాలైపోతుంది. ఎలా పాలైపోతుంది? పరుల పాలైపోతుంది. మరి బాగా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఒకేసారి క్షణంగా ఏమండి ఆ అక్క ఎక్కడ ఉందంటే హాస్పిటల్లో ఉందంట. ఏమండి ఆంటీ ఎక్కడ, అంకుల్ ఎక్కడ ఉన్నారంటే చూడండి ఉదయం బాగానే ఉన్నారు ఆరోగ్యంగా, ఏమైందంటే హాస్పిటల్లో ఉన్నారు. ఏమన్నా పరువులో పాలవడం అంటే అదండి. దాన్ని ఎవరో అనుభవిస్తున్నారు అంటారు కదా, కష్టపడిన ఒకళ్ళు అనుభవించేది ఒకళ్ళు అంటారు కదా. కాబట్టి మన సొమ్ము అంట పరులు పాలవుతుందంట. ఇక్కడ ఏమైంది, దాన్ని చదువుకునేటువంటి వాక్య భాగంలో ఆ యొక్క లూకాసు వార్తలో బీద విధవరాల గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు బీదలను అభివృద్ధి పరుస్తారంట దేవాటి దేవుడు. కాబట్టి మనము పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. ఏ ధనాన్ని? పరలోక ధనాన్ని. కాబట్టి సంతోషంగా ఇవ్వాలి దేవునికి, ఆయన ఎదురు నుంచి ఇచ్చి శోధించాలి కదండి. కాబట్టి మనం ఏ రీతిగా అర్పణలు ఇస్తున్నామో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఈ అర్పణల గురించి, కానుకల గురించి ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ఒక దంపతుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదే అపోస్తుల కార్యంలో చూస్తూ ఉన్నప్పుడు దంపతులైనటువంటి అన్నయ్య సభ్యుల గురించి మనం మాట్లాడుకుంటాం. మరి ఏం చేశారు? తీర్మానం చేసుకున్నారు. అపోస్తుల పాదాల చెంత వారి పొలం అంతా కూడా అమ్మేసి అది ఇవ్వడానికి పరిచర్య కొరకు. చూసిన వెంటనే వారికి నేత్రాశ కలిగింది. నిజంగా నేనంటాను, సభ్యురా అనే రాసే పనిలో ఉంది. అన్నయ్య వచ్చారు. ఆ పొలం అమ్మిన దాన్ని సోమనంతా చూసిన వెంటనే ఈ లోకంలో ఉన్నవని శరీరాశ, నేత్రాశ, జీవపడము కదా. చూసిన వెంటనే దంపతులకి ఆశ కలిగింది. మందే కదా, మనం సగం దాచుకుంటే, మాట వెనుకకు తీసుకుంటే మన పరిస్థితి ఏమవుతుందో అనేది కళ్ళకు కట్టినట్లు అననీయ సభ్యుల జీవితాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చూస్తూ ఉన్నప్పుడు పొలం అమ్మేను. చూడండి 5వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం నుంచి చదువుకుందాం. భార్య ఎరుకని వాడు తన వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసగించుటకు అపవాది నిన్ను ఎలా ప్రేరేపించింది? అన్నయ్య ఎవరు మోసగించారట? వారిద్దరు చేసిన పని దంపతులు ఇరువురికే తెలుసు. ఏక శరీరం అంటే ఇదేనండి. భర్త స్థితిగతులు ఏంటో, వారి జీవన విధానం ఏంటో, ఎలా ప్రవర్తిస్తాడో తల్లి కంటే ఎక్కువ భార్యకే తెలుస్తుంది. తల్లి కంటే ఎక్కువ భార్యకే తెలుస్తాయి చాలా. ఈ భార్య భర్తలు ఏక శరీరులు కదా, ఏక ఆత్మతో పోయే ఆలోచన చేస్తారు. ఏంటి? అననీయ దేవుడికి ఇవ్వాల్సినటువంటి సొమ్ములో కొంత దాచుకునేటకు పరిశుద్ధాత్మ నిన్ను ఏ విధంగా ప్రేరేపించింది అననీయ? అది వింటూ ఉన్నాడు. నా భార్య నా పొరపాటుని చెప్పేసిందా ఏంటి? అసలు నేనే కదా ముందొచ్చాను, చాలా స్పీడ్గా వచ్చుంటాను, లేకపోతే నన్ను దాటి ముందొచ్చే ఛాన్స్ అయితే లేదే. ఎవరు చెప్పుకుంటారు? పరిశుద్ధాత్మను మోసగించుటకు ఎవరు ప్రేరేపించారట? అపవాది సర్పము ఆదాము అవ్వమని ఏ విధంగా ప్రేరేపించిందో ఏమండి ఇక్కడ కూడా అననీయ సఫీరాను ప్రేరేపించింది. హఠాత్తు మరణం. ఏమండి? హఠాత్తు మరణం కదా. తర్వాత సఫీరా వచ్చేసింది, నీ భర్త పాదముల ఆరక ముందే నిన్ను కూడా పాతి పెట్టుటకు వారు సిద్ధంగా ఉన్నారమ్మా. ఏమండి? దేన్ని దేవుడు ఇచ్చిన ఇవ్వాలనేటువంటి తీర్మానం చేసుకున్న సొమ్ము నుంచి ఆ తీర్మానానికి వెనుకకు నువ్వు తీసుకున్నావు. అంటే ఒక ఒడంబడికను వెనుకకు నువ్వు తీసుకున్నావు. ఆకాశం భూమి గతించిన మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు కదండి. తీర్మానాన్ని వెనుకకు తీసుకోవడానికి వీల్లేదు. మనం చాలా తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. డిసెంబర్ 31 వాగ్దానం తీసుకునేటప్పుడు ఈ సంవత్సరం నుంచి నా మరణ పర్యాంత వరకు నీకు దగ్గరగా సమీపంగా నేను జీవిస్తానయ్యా, కానీ నా భర్త వల్ల నీకు దూరస్తున్నానయ్యానయ్యా, భార్య వల్ల దూరస్తున్నానయ్యానయ్యా, బిడ్డల వల్ల దూరస్తు చాలా మంది చెప్తూ ఉంటాం కదా కదా. ఇవేమి చెప్పడానికి వీల్లేదని ఈ లేఖనంలో మనకి తెలియపరుస్తున్నాం. కాబట్టి మనం ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగించుతున్నాము. మనం ఇచ్చే కానుకలు, చాలా మంది కానుకలు చిరిగిపోయినవి పడని కాగితాలు కూడా దాంట్లో వేస్తారు. ఏం వేస్తారండి? చిరిగిపోయినవి కూడా వేస్తారండి కానుకలు. ఎవరికి తెలుస్తాయి అంటే ఆ కానుకలను సేకరించే యాజకుడికి ఖచ్చితంగా తెలుస్తాయి. అది తీసి నిజంగా అంత వీర స్థితిలో ఉంటే వేయడం మానేసింది ఫస్ట్. ఏమండి? నిన్ను దేవాతి దేవుడు నీ స్థితి ఏంటో దేవుడు తెలుసు. లేని దేవుడు అని ఆయన
చెప్పడం లేదు, నీకు ఇచ్చింది. సర్వ సంపదలు ఆయన ఇచ్చాడు నీకు. ఆయన కృపా కాపుదల నీ పట్ల లేకపోతే, ఆయన కను దృష్టిలోనే నువ్వు లేకపోతే అసలు ఈ జీవనం అంతా నీకు లేదు కదా. ఆయన ఇచ్చిందే నీకు అడుగుతున్నాడు ఇవ్వమని కదా. కానీ మన చెయ్యి చాలా పురుచగా ఉంటూ మనం ఏం చేస్తున్నాం మనకి అర్థం కాని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. మరి మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కానుకలు ఇచ్చేటువంటి విషయాలలో కానీ, కృతజ్ఞత అర్పణ పండుగ కదా, కృతజ్ఞత చెల్లించే విషయంలో కానీ, ఏ విషయాలలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగించామో ఈ దినం నుంచి మనము పరీక్షించుకోవాలి. ఇక నుంచి అలాంటి జీవితం మనం జీవించడానికి వీల్లేదు. అలా జీవిస్తే కడవరి దినాల్లో అననీయ సఫీరాకు వచ్చిన మరణాలే మనకు కూడా వస్తాయి అనేది పరీక్షించుకోవాలి. కాబట్టి ఎలాగ మనకి ఇవ్వాలి అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. చివరిగా ఒక వాక్యం చదువుకుని ముగిద్దాము. అపోస్తలుల కార్యములు 4:32 నుంచి చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయములు ఏకాత్మయు గల వారై ఉండిరు. ఎవరు తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఏంటంటే ఏమనుకోలేదట? తమకున్న సిరి సంపదలన్నీ కూడా ఏవి కూడా తనమని అనుకోలేదట. తర్వాత వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేది. కొంచెములో నమ్మకంగా ఉన్న వారికి దేవాది దేవుడు మెండైన ఆశీర్వాదాలు ప్రసాదిస్తాడు. ఏమండి చూడండి. తర్వాత అదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి ముందు అధికముగా ఉండేను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదములలో పెట్టుచు వచ్చేది. వారు ప్రతివానికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి పొదుపు లేక వారికి పంచిపెట్టనంటే సమృద్ధిలో ఉన్న వాళ్ళకి పంచిపెట్టారా? ఏంటి నీకంటే నన్ను తప్పు చేస్తున్నావు ఏంటి అంటారా లేదా? పంచిపెట్టుట. ఏమండి? బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించేవాడు కదా. ప్రతి విషయము ఆయన వారికి ఉన్నటువంటి భూ సంబంధమైన సమృద్ధి అంతా కూడా వారికి కాదని వారు ఎంచారంట. ఎవరిని ఎంచారు? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. యోబు ఏమండి? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, బిడ్డలు, సమస్తం కదా. అలా అనుకున్నాడు కాబట్టి యోబు రెండంతల ఆశీర్వాదానికి యోగ్యుడుగా అయ్యాడు. రెండంతల ఆశీర్వాదానికి యోగ్యులుగా మనం అందరం కూడా ఎంచబడాలి అంటే ఖచ్చితంగా ఈ ఏమంటే క్షయమైన ఆశీర్వాదాల పట్ల మక్కువ వాంఛ మనకి ఉండడానికి వీలు లేదు. ప్రతి వారికి పంచిపెట్టారు. ఎవరికి పంచిపెట్టుంటారు? ధనవంతులుగా అయితే కాదు. బీదలను కటాక్షించి వారు యెహోవాకు, మనం యెహోవాకు అప్పించినప్పుడు ఆయనకు అప్పివ్వడం అనేది అసాధ్యం లేదు. ఏమండి? బీదల నిరుపేదలైన మనం కరుణ జాలి వాత్సల్యత కనపరిచినప్పుడు అడగక మునిపే అక్కరేదేమో దేవుడు. ఆమె మనం అడగక ముందు ఏ సమయం ముందు ఏ అవసరం వస్తుందో నాకు తెలియదు కదండి. రాణి అక్క గారు లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ ఫెస్టివల్కి ఇన్వైట్ చేశారు. అప్పుడు నేను రాలేకపోయాను కదా. 2 మాసాలు ముగించుకుని అన్ని దేశంలో సువార్త ప్రకటన చేసి నేను వస్తూ ఉన్నప్పుడు నాకు ఇండియా అమౌంట్ నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్నవంతా కూడా దుబాయ్ కరెన్సీ నా దగ్గర ఉన్నాయి. అయితే నేను ఎందుకో ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే ఫోన్ ఒకసారి రీసార్ట్ చేసి ఫస్ట్ నేను ఆన్ అయిన వెంటనే అమ్మ వాళ్ళ ఫోన్ నాకు వచ్చింది. నేను చేయలేదు, వాళ్ళ ఫోనే నాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేయడం రాదు. నార్మల్ ఫోన్స్ నాతో మాట్లాడడానికి కావాలి. ఒకసారి సంతోష్ పాస్టర్ గారు నా భర్త గారు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేయించారు. ఇంకా అంతే. మా అమ్మతో అయితే 2 మాసాలు నేను మాట్లాడాను. మంచిగా మేము 8 మంది సంతానం. నాకు 4 అక్కలు 3 ఉండేది. మా అమ్మ నాన్న అందరికంటే నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. రోజులో ఒకసారి నాతో మాట్లాడాల్సింది. అంత ప్రేమ వాళ్ళకి. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. అయితే అమ్మకి దుఃఖం వచ్చేసింది. 2 నెలల తర్వాత నాకు కూడా దుఃఖం వచ్చేసింది. తర్వాత అదే సమయంలో మా బాబుకి ఫీవర్ అని తెలిసింది. నాకు
ఏదైనా విషయము, మాది గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి నేను. అయితే ఏదైనా విషయము బాధ కలిగించే విషయం అందరికంటే చివరికి నాకు తెలుస్తుంది. అది మా పిల్లల విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు ఏమైనా కావచ్చు. అయితే ఆ రోజు నాకు మా అన్నయ్యకి ఫోన్ చేశాను. బాబుకి బాగోలేదంట, 1 వీక్ నుంచి చాలా నీరసంగా ఉన్నాడంట. నాకు ఫోన్ చేసి నీకు బాబు బాగోలేదన్న విషయం తెలియదా, సెకండ్ అన్నయ్య దగ్గర ఉన్నాడు, 3వ అన్నయ్య నాతో చెప్పాడు. నాకు చెప్పలేదు, సంతోష్ మాస్టర్ గారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నాకు అమ్మతో మాట్లాడితే ఒక విధంగా ఫీలింగ్ వచ్చేసింది, బాబుకు బాగాలేదంటే ఇంకా దుఃఖం వచ్చేసింది. అప్పుడు నేను వస్తూ ఉన్నప్పుడు ఎలాగైనా ఫాస్ట్ గా కరెన్సీ మార్చుకోవడం మర్చిపోయాను. వచ్చేసాను, స్పీడ్ గా బస్ ఎక్కేసాను. డైరెక్ట్ గా విజయవాడ వచ్చి బస్ ఎక్కేసి ఒక 10 km దాటాము. నా దగ్గర అమౌంట్ లేదు, ఈ కరెన్సీ ఉంది. ఇప్పుడు ఎలా ఏం చేయాలి ప్రభు అని చెప్పి నాకు ఆలోచన వస్తున్నప్పుడు నేను నా దగ్గర ఉన్న కరెన్సీని పక్కన ఉన్న వ్యక్తికి చూపించాను. టికెట్స్ అడుగుతూ ఉన్నప్పుడు ఆ సిస్టర్కి ఇట్లా నాకు టికెట్ తీసుకోవడానికి అమౌంట్ లేదండి, పాస్పోర్ట్ చూపించాను, కరెన్సీ చూపించాను, మీకు ఫోన్ పే చేస్తాను, నేను వెళ్ళిన వెంటనే, లేకపోతే మా బ్రదర్స్ కి చెప్పి మీకు ఫోన్ పే చేయిస్తాను అని చెప్తే వెంటనే నమ్మింది. ఆమె నమ్మింది. నేను వెంటనే అంటే అడగక మునిపే అక్కర ఎరిగిన దేవుడు, నా దగ్గర చాలా అమౌంట్ ఉంది కానీ టికెట్ తీసుకోలేని పరిస్థితిలో నేను అనుకుంటూ ఉంటాను. అప్పుడు నేను అనుకున్నాను, అడగక మునిపే అక్కర అంటే ఇదేనే ప్రభు. నాకు చాలా ఏ శ్రమైనా కూడా భర్తకి చెప్పడానికి ఇష్టపడను, లేతే బిడ్డలకు కానీ అమ్మ నాన్నకి ఎంతో దుఃఖం ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతే అప్పుడు చెప్తాను. అది ఆ సమయంలో నాకు ఈ వాగ్దానం నాకు గుర్తొచ్చింది. అడగక మునిపే అక్కరంటే ఇదే ప్రభువ, బీదలను కటాక్షించువాడు యెహోవాకు. నాకు బిడ్డలు పుట్టింది మొదలుకుని ప్రతి సంవత్సరం కూడా మా వివాహ కార్యక్రమాల్లో కానీ ఎక్కువగా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వండి పేదవాళ్ళకి ఇవ్వడం అనేది నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కసారి మాస్టర్ గారు పరిస్థితులను బట్టి ఎందుకు ఇలాగా పెట్టుకుంటామని అలా కూడా విసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఇయరే నేను బిడ్డలకి ఏమి పంచడం వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే తెనాలి గుంటూరు ప్రాంతంలో మందిర నిర్మాణం ఎవరిని అడగకుండా దేవుడు నాకు ఇచ్చింది. నేను దేవుడి సన్నిధిలో దేవుని యొక్క మందిరం కట్టుటలో ఉపయోగించాను. జనవరి 14వ తారీఖు ఆ మందిర ప్రతిష్టత మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ ఘనమైన కార్యము దేవుని యొక్క మహిమార్థమై ఆ గ్రామంలో మందిరం లేదు, పరిచర్య లేదు, కనుకనే అక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఆ పరిచర్య కొరకు మాకు చిన్న ముషిపాడలో మరి మామయ్య గారు, నా భర్త, సంపూర్ణ కుటుంబం అంతా కూడా ప్రభు సేవలో కొనసాగుతూ ఉన్నారు. నమ్మకమైన వానికి మెంటు దీవెనలు కలుగు. నిజంగా ఆ వాగ్దానం చేత పట్టుకుని మేము ఎటువంటి స్వార్థము లేకుండా పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాం. నాకు అక్క చెప్పారు కదా, చాలా హ్యాపీగా ఉంటాము. ఒక చెల్లిలాగా కొన్ని మాటల్లో ఆప్యాయత, మాకున్నటువంటి సహవాసం గురించి అక్క చెప్పారు. అది నిజమే, నేను చెప్తూ ఉన్నాను. దేవుని పరిచర్యలో ఎనలేని ఆనందం. నిజంగా చెప్పాలి అంటే మాటలతో వర్ణించేది కాదు, రుచి చూచి ఎరిగి ఉన్నాను యెహోవా ఉత్తముడని. కాబట్టి మనం ఎటువంటి సమర్పణతో ఇస్తూ ఉన్నాం, ఎలాగా దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తాం. ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. కాబట్టి మన సమర్పణ జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి సాక్ష్యం వినిపింపబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఈ మాటలు మనందరి వీరిలో బహుగా ఫలించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం. ఆమె ప్రేమ నమ్మకం కలిగిన కనతండి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహుడ, గణిత కరుడా, మా గొప్ప దేవ, నీకు వందనాలు. సజీవమైన వాక్కులతో మాతో సూటిగా మీరు మాట్లాడిన దేవా, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. ఎంతో గొప్ప జ్ఞానవంతులు, అనుభవ జ్ఞానవంతులు ప్రభా, అభిషేక్తుల ముందు ప్రభా నన్ను మరుగుపరిచి ప్రభా నా ద్వారా మీరు పలికించినటువంటి వాక్కులను బట్టి వందనాలు ప్రభా. నీకు స్తోత్రము. ఈ సంఘ పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రము. విస్తరింపచేసి సంఘ సరిహద్దులను ప్రభా విశాల పరిచయం
ఈ సంఘ పరిచర్యలో మరి ఉన్నటువంటి కాపలను బట్టి వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి నీ పాదాలు చెత్త పెట్టించి ఉన్నాను. సమర్పణతో నీకు సేవ చేస్తూ ఉన్నటువంటి దైవజనులు ప్రభువా, సేవకురాలు వారి బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి. ప్రభువా నీకు స్తోత్రం. నూరెంతల ఆశీర్వాదానికి యోగ్యులుగా సంపూర్ణ కుటుంబాన్ని మీరు ఎంచమని అడుగుచూ ఉన్నాను. ప్రభువా, ఈ యొక్క సంఘ పరిచర్యలో పాలిభాగస్తున్నటువంటి ప్రభువా పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాణాక్క గారిని, మరి జేమ్స్ బాబు గారిని, అదేవిధంగా మరి మేరీ గోళ్ళక్క గారిని, వారి కుటుంబాలను, ఇక్కడ ఎంత మార్తలు ఉన్నారు, ఎంతమంది పెద్దలు ఉన్నారు, అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఇంకా ఈ బహుబలముగా ఈ పరిచయంలో మీరు అందరినీ సాధారణంగా మీరు వాడుకోమని అడుగుచున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఈ సన్నిధానంలో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడవలసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆయుధపరచమని, ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి, సమాధానం, క్షేమాభివృద్ధిని దయచేయండి. ప్రభా సుఖ సౌఖ్యాలతో మీరు వర్ధింపచేయమని, భూ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు యోగ్యులుగా వివరించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి అక్క గారికి, పెద్దలందరికీ, సేవకురాలందరికీ